Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM లో నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ కి డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ఒక క్రేజీ సినిమా గురించి. ఈ సినిమా కంటే, ఈ సినిమా కలెక్షన్ల కంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన దానికంటే టోపీలో ఆయన నెత్తికిన్న హెయిర్ స్టైలే ఫేమస్. సరే సరదాగా ఒక క్లూ ఇచ్చేస్తా. ఫస్ట్ క్లూ ఇందాకన్నట్టే టోపీలు, రెండో క్లూ మిలిటరీ. ఆల్రెడీ తెలిసిపోయింది కాదేటి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. మామూలుగా ప్రతి సినిమాకి ఒక బజ్ ఉంటది. ఈ సినిమాకి అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేదాకా ఆ సినిమా ఏంది, అల్లు అర్జున్ చేస్తున్నాడా, ఇవేవి రివీల్ కాకుండానే సీదా ఆ టోపీ స్టెప్ ఫేమస్ అయిపోయింది. బయట ప్రపంచం స్లోగా డబ్ స్మాష్ నుంచి, మ్యూజిక్ నుంచి టిక్ టాక్ గా మారుతున్న టైం, ఆ టైంలో ఇట్లాంటి స్టెప్పులు వేసుడు, దానికి ట్రెండ్ క్రియేట్ చేసుడు, దానికి ఒక హ్యాష్ ట్యాగ్ తగిలిచ్చుడు, ఆ హ్యాష్ ట్యాగ్ ఎంతమంది స్టెప్పులు వేసిరు, ఎంతమంది డాన్సులు కట్టారు, ఎంతమంది వీడియోస్ చేసిరు అనే దాని గురించి వైరల్ ఫ్యాక్టర్ గా డిసైడ్ అవుతుండే. వాటిలో ఎర్లీ టైమ్స్ లో ఇది కూడా ఒకటి. ఆమె లవర్ ఆల్సో పాట. సరే తెరెత్తి స్టోరీలోకి అడుగు పెట్టేస్తే, సూర్య ఒక సిన్సియర్ ఆర్మీ సోల్జర్. ఇక్కడ సూర్యకి, అక్కడ అర్జున్ రెడ్డికి సంవత్సరం తేడా అన్నా గానీ వీళ్ళిద్దరిలో ఒక సిమిలారిటీ ఉంటది. ఇద్దరు యాంగర్ మేనేజ్మెంట్ లో జీరో ఉంటారు. మాట మాట్లాడితే ప్రాస్ ఉండాలి, జీవితం లాస్ ఉండాలి. అట్లనే మన సూర్యకి కూడా ఒక కళ ఉంటది, ఆశ, ఎల్ఓసీలో పోయి పని చేయాలని చెప్పేసి. కానీ ఏం చేస్తాం, యాంగర్ ఇష్యూస్ అడ్డం వస్తే ఒక లోకల్ క్లబ్ లో గొడవ అవుతుంటే ఇన్స్పెక్టర్ హిమాంశు నేగిది గన్ను తీసుకుని టెర్రరిస్టులని దన షూట్ చేస్తాడు. ఇంత పైత్యం ఉంటే సరిపోదని చెప్పి సీనియర్ ఆఫీసర్ కాస్త ఇన్డిసిప్లినరీ యాక్షన్ లో వేస్తాడు మనోని. మనం సప్లిమెంటరీ లేదే ఎగ్జామ్లే రాయలేం. ప్రతి చోట లైఫ్ కు ఒక సెకండ్ ఛాన్స్ అవసరం అని చెప్పి సూర్యాస్ గాడ్ ఫాదర్ అయిన రావు రమేష్ గారు సీనియర్ ఆఫీసర్ అయిన శ్రీవాత్సవన్ రిక్వెస్ట్ చేసుకుంటారు, ఒక్క ఫైనల్ ఛాన్స్ ఇవ్వమని. సరేరా బై, నీ ముఖం చూసి ఇస్తా అని చెప్పి ఒక కండిషన్ పెడతాడు. కంట్రీలో ఉన్న టాప్ సైకాలజిస్ట్ నుంచి, సైకాలజీ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ దీని నుంచి సిగ్నేచర్ కావాలి. అతను ఎవరు, డాక్టర్ రామకృష్ణం రాజు. ఇక్కడ సచ్చింది గొర్రెనే కాదు, తిమింగలమే. ఈ మనిషి ఎవరో కాదు, స్వయాన తన తండ్రే. కానీ చిన్నప్పటి నుంచి ఈయనకి పిచ్చా గొడవలు. సిమిలర్ ఇదే టైంలో కిషోర్ అనే ఒక అబ్బాయి ఇట్లాంటి ఒక సైన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఏంది భయ్యా నీ బాధ ఏంది, ఎంతసేపు కుర్సీని మడతపెట్టిన తాతలాగా అట్లా గుస్సాలు ఉంటావేంది అంటే తన లైఫ్ గురించి చెప్పుకుంటూ వస్తాడు. తనకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, తనతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండనని, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక తిన యాంగర్ ఇష్యూ. మనోడు గుస్సాలు అలా మామ మీదనే గుస్సా అయిపోయి వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిందని చెప్పి అప్పటికేంచి ఇట్లా సైకోగాలేగా తయారైపోయినాడని చెప్పి తను చెప్పుకుంటూ వస్తాడు. తన కోపం తనకు శత్రువు ఆయన సామి తిన్నా గానీ నువ్వేమో నీ కోపానికే శత్రువుకున్నావు కదా అట్లని చెప్పి మిత్రుడువా అంటే అది కూడా కాదా. ఇట్లయితే కాదు, నీకు ఒక ఛాలెంజ్ చేస్తారా బాయ్, 3 వారాల దాకా నీ గుస్సా కంట్రోల్ చేసుకో, బరబ్బర్ సెట్ చేసినావంటే, నువ్వు ఆ ఛాలెంజ్ లో పాస్ అయినావంటే కళ్ళు మూసుకొని కరెక్ట్ సిగ్నేచర్ వేస్తా కరెక్ట్ ప్లేస్ లా అని చెప్పి రాజు ప్రామిస్ చేస్తాడు. గ్యాంగ్స్టర్ కొడుకుని దనగా కొట్టివాడేస్తాడు. ఫైట్ కి ఒక రోజు ముందే సేద తీర్చుకున్నట్టు వాళ్ళని కొట్టివాడేస్తాడు. ఉప్పు తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా ఉంటామా, ఇంత గొడవ అయిన తర్వాత రివెంజ్ తీసుకోకుండా ఉంటామా. చెల్లా గ్యాంగ్ అంతా మళ్ళీ రిటర్న్ వస్తుంటది. ఈ 3 వీక్స్ లో ఎప్పటికప్పుడు అటాక్ చేయడానికి మనోడు మాత్రం తీవ్రంగా అంతఃకరణ శుద్ధితోనే కంట్రోల్ చేసుకుంటాడు. తనంతాను ఎవరిని కొట్టకుండా, ఎవరి మీద గుస్సా చేయకుండా. ఇంతలో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. తన కళ్ళ ముందలే ముస్తఫా అనే ఒక అంది మర్డర్ అవుతుంటది. చంపుతున్నది ఎవరో కాదు, చెల్లాగాని కొడుకు. ఆ ఠాకూర్ అనూప్ సింగ్ అని ఎవరితోనైతే ఇంతకు ముందు గొడవ పెట్టుకున్నాడో తానే. ఎందుకు జరుగుతుందా అని చూస్తే, కురుక్షేత్రం నుంచి ఇప్పటిదాకా దేని గురించి జరుగుతుందో దాని గురించి, ల్యాండ్ డిస్ప్యూట్. 3 వారాల గుస్సా కంట్రోల్ చేసుకుని ఫైనల్లీ ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని నిలబడతాడో, రాజు సిగ్నేచర్ చేసే టైంకి చిచ్చే ఎలా ఇట్లాంటి సొసైటీలో ఇట్లాంటి బతికేనా అని చెల్లా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ఆ ముస్తఫా ఖాన్ కొడుకు అన్వరేడ్ ఉన్నాడు, నాకు ఇప్పటికిప్పుడు కావాలా, మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, వాని తాట తీయాలంటాడు. ఇక్కడ అన్వర్ గాడు యాంటీ నేషనల్ గా తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే నిజంగానే అన్వర్ ముంబైకి వెళ్ళిపోయింటాడు. ఇంత సడన్ గా సూర్య ముంబై దాకా పోయి వాన్ని పట్టుకుని వాన్ని కనిపెట్టి క్యాచ్ చేసి అంత కాపాడే టైం లేదు. స్టోరీ ఫస్ట్ కొద్దాం. సంవత్సరం తేడా ఉన్నా గానీ అర్జున్ రెడ్డికి సూర్యకి ఒక సిమిలారిటీ ఉంటదన్న. అర్జున్ రెడ్డి బేసిక్ గా ముంబైలోనే ఉంటాడు, ఒక్క ఫోన్ కొడతాడు అయిపోయి. వీళ్ళిద్దరు జిగిరీలు అన్నమాట. అర్జున్ రెడ్డి కూడా తన యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోలేక దాన్ని ఎక్కడ ఛానలైజ్ చేయాలో తెలియక కరెక్ట్ ఒక టైం కి తనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయడానికి. ఆ మిషన్ కి అన్వర్ గారు చేయబోతున్న యాంటీ నేషనల్ యాక్టివిటీకి సిమిలారిటీ ఉంటది. ఒకటే మిషన్ మీద పనిచేస్తుంటారు 2 టీములు. ఇప్పుడు అన్వర్ గారిని పట్టుకుంటే ఈ లింక్ కట్ అయిపోతుంది, ఇద్దరు మిషన్ కంప్లీట్ అయిపోతుంది. దొరికిందరా బై ఛాన్స్ అని చెప్పి అన్వర్ సెట్ చేసుకున్న మొత్తం టెర్రరిస్ట్ గ్యాంగ్ అంతా ఒక్కసారిగా వాడవాం అనుకుంటే బుల్లెట్ వేసుకొని పోయి చంపొస్తాడు. తన తప్పు తెలుసుకున్న రాజు సిగ్నేచర్ చేస్తాడు, సూర్య లోసిపోతాడు. అర్జున్ రెడ్డి తన యాంగర్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు, ప్రీతిని పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ గా సెటిల్ అయిపోతాడు. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీ దగ్గర కూడా ఇట్లాంటి క్రేజీ రాంగ్ స్టోరీస్ ఉన్నాయంటే @Radio City RJ Sid నా ఇన్స్టాకి DM చేసి చెప్పు. స్టే ట్యూన్డ్ మరి. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.